కూటమి ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయి. రోజుకో చోట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా పాత పంటన దువ్వార వీధికి చెందిన జర్నలిస్ట్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెద్దంటి తిరుపతిరావుపై హత్యాయత్నం చేశారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో తిరుపతిరావుపై కత్తితో దాడి చేశారు. ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి చొరబడి కత్తితో దాడికి చేశాడు. తిరుపతిరావు కేకలేయడంతో పరారయ్యాడు. తిరుపతిరావు మెడ, చేతులపై తీవ్రంగా గాయాలయ్యాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కావడంతో తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ దాడి చేశారని తిరుపతిరావు ఆరోపిస్తున్నారు. చాకు ఏదో తెలియదు పట్టుకొచ్చి ఇలా కనిసి పోయడం చేశాను. నేను అడ్డుకున్నాను. ఎక్కడ తగిలింది, 2 చేతుల దగ్గర తగిలింది. ఎన్ని గంటలు? 3 గంటలప్పుడు పరిగెత్తి మేడపైకి వెళ్ళిపోతే నేను అతనితోనే వెళ్ళాను. దొరకలేదు, వెళ్ళిపోయాడు. నాకు ఏట్లేదు, రాజకీయ పరంగా ఏమైనా చేతులు ఉంటారు అంతే తప్పితే నేను ఇంకా ఇప్పటికీ ఎవరికి మోసం అన్యాయం చేయలేదు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ ఇస్తారు. సునీల్, చెప్పండి. సో డైరెక్ట్గా కత్తితో దాడి హత్యాయత్నం చేశారంటే కనుక ఏంటి పరిస్థితి? సో ఈ కక్ష సాధింపు చర్యలు ఆగే పరిస్థితి ఏదైనా కనిపిస్తోందా? ఎప్పుడు ఏం చెప్తున్నారు వైద్యులు? ప్రస్తుతం అతని పరిస్థితి ఏ రకంగా ఉంది? సరే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. తాజాగా పాతపట్నం దువ్వార వీధిలో నివాసం ఉంటున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెద్దింటి తిరుపతిరావుపై తెల్లవారుజామున 3 గంటల సమయంలో తిరుపతిరావు నిద్రిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేసి తిరుపతిరావును తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో తిరుపతిరావు మెడపైన, చేతిపైన తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే వెంటనే తిరుపతిరావు దాడిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తిరుపతిరావుని తరలించారు. వెంటనే హాస్పిటల్కి తరలించడంతో తిరుపతిరావుకి ప్రాణాపాయం తగ్గిందని కూడా వైద్యులు చెబుతున్నారు. హరి, అయితే ఇది ఖచ్చితంగా రాజకీయ కక్షతోనే తన పైన దాడి చేశారని తిరుపతిరావు చెబుతున్న పరిస్థితి నెలకొంది. అయితే తనకి ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవని, ప్రధానంగా ఎవరికి అన్యాయం కూడా ఎవరికి చేయలేదని, రాజకీయ కక్షతోనే ఇది చేసిన రాజకీయ ప్రతినిధులే ఈ దాడి చేయించారని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. తిరుపతిరావు ఫిర్యాదు మేరకు పాతపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హరి, రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్ సునీల్.